ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు అంతా అయిపోయిన సమయంలో కూడా అద్భుతాలు చేయగల సమర్థుడండి. అంటే కొన ప్రాణంలో కూడా దేవుడు ఆరోగ్యం కలగజేయనటువంటి సమర్థుడు. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు బైబిల్లో అనేక కార్యాలు చేశారు. యెహోషువ గారి కాలంలో చూసుకున్నప్పుడు సూర్యుడిని చంద్రుడిని అలాగే ఆపివేసినట్టుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఈ లోకంలో సృష్టికి ఆపోజిట్గా దేవుడు ఖచ్చితంగా చేశారు. లాజరు గారిని చూసుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత కూడా అతన్ని సమాధిలో నుంచి లేపారండి. కుళ్ళిపోయిన శవాన్ని కూడా దేవుడు లేపాడు. దేవుడు ఏది చేసినా మన మేలుకే, మన మంచికే, అది మనము ఇతరులకు ఉపయోగపడే సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద భారం వేసి దేవుడు వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆశని తీర్చేటువంటి దేవుడు అండి. దేవుడు ఎందుకంటే ఆలస్యం చేసేది మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగనిచ్చేదానికి, మనల్ని ఆయన బిడలుగా మార్చుకునేదానికి. అంతే తప్పితే మనల్ని ఏదో సహాయం చేయకుండా మనల్ని త్రోసివేసేదానికో, లేదా మనకు గాయం రేపేదానికో, లేదా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్లకుండా ఈ లోకంలో సాతాను చేతులకు అప్పచెప్పేదానికో కాదు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, కొన్నిసార్లు మీ ఆలస్యము మాకు మంచిదేనయ్యా. యేసయ్య, ఈ లోకంలో ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మీకున్నారయ్యా. యేసయ్య, మేము అనుకుంటూ ఉన్నాం ఎందుకు ఆలస్యం జరుగుతుంది, మనుషులు ఏదైతే ప్రార్థన చేసినా లేదంటే ఏమైనా కోరుకున్నా ఆ క్షణమే యేసయ్య జరిగిపోవాలి, ఆ క్షణమే బాయిదవ్వాలని మనుషులు అనుకుంటూ ఉంటారు. అయితే ఒక సమయం ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుందయ్యా. ఏ సమయానికి ఏది రావాలో మీరు నిర్ణయించారు, ఆ సమయంలో అది మాకు వస్తేనే స్థిరంగా ఉంటుంది, లేకుంటే అది మా చేతుల్లో నుంచి పోతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ బిడలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల తెచ్చి నీ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.